అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు గారు ఉన్నారు. అయితే మన తెలంగాణలో రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. మరి ఈ రాజకీయాల గురించి మనతో పాటు చర్చించడానికి మధుసూదన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను సార్. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా మాట్లాడుకుంటే రీసెంట్గా మన కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే నల్గొండలో శంకుస్థాపన కార్యక్రమం పాల్గొన్నారో అందులో సంబంధించి ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమిటిరెడ్డి వెంకటరెడ్డిలకి 100% సీఎం అయ్యే అర్హత ఉంది అంటున్నారు. అంటే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అంటే మన తెలంగాణలో ఆల్రెడీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఏమైనా సీఎంని మార్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే కాంగ్రెస్ అంటే ఎలా ఉంటుందో అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సరే, ఒకరైతే వారి అన్నగారే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడినారు. అంటే దీన్ని బట్టి మనం బాటం లైన్గా తీసుకుంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారికి, జానారెడ్డి విషయం నాకు తెలియదు, వీళ్లకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది ఎందుకో మనసుకు నచ్చని ఒక అంశంగా మనం చెప్పచ్చు. బయటికి వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ మాటల్లో కావచ్చు, వివిధ సందర్భంలో వాళ్ళ ఆలోచన విధానంలో కావచ్చు, ఏమంటే అప్పట్లోన కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అచేతనావస్థలో ఉన్నప్పుడు వీళ్ళలో వీళ్ళు ఇన్నర్ రాజకీయాలతో పార్టీని కంప్లీట్గా చితికిలపడేలా చేసినందుకు ఆ సమయంలోన రేవంత్ రెడ్డిని ప్రయోగాత్మకంగా కాంగ్రెస్ తెచ్చి కూర్చోబెట్టింది. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, ఆ ప్రయోగం విజయవంతమైంది. ఎప్పుడైతే ప్రయోగం విజయవంతమైందో మీరు చూడండి, మీరు రేవంత్ రెడ్డి రాకముందు తెలంగాణలోన కాంగ్రెస్ ఎలా ఉండింది అంటే, మళ్ళీ కాంగ్రెస్కు శక్తి లేదా, సత్తువ లేదా, ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి చెప్తే తప్ప వినని పరిస్థితుల్లో ఉన్నారా అంటే అప్పటి సిచ్యువేషన్ లేరు. ఎందుకంటే కేసీఆర్ గారు కంప్లీట్గా కబ్జా చేసేసి కాంగ్రెస్ని నిర్వీర్యం చేసి, ఒక కాంగ్రెస్నే కాదు, ఈవెన్ బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలోన ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న రోజులవి. ఆ సమయంలో నోరెత్తి మాట్లాడడానికి కూడా లేదు. ఏమని మాట్లాడతారు? ఉన్న ఎమ్మెల్యేలందరూ లాగేసుకున్నారు, ఇంకా అక్కడ ఏం శక్తే లేదు. ఉండేది ఇంకెవరు, ఇంకా బట్టి విక్రమార్క లాంటి కొంతమంది ఉన్నారు, పాపం వాళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితులు ఉండేవారు. అలాంటి సందర్భాల్లోన కరెక్ట్ ఎన్నికల ముందు, ఒక సంవత్సరం ముందు ఏమనుకుంటాను, రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు, టీపీసీసీ పార్టీ బాస్గా చేశారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూడా కొంచెం డైనమిక్ పర్సన్. అది లాజికల్గా మాట్లాడుతున్నారా, ఇన్లాజికల్గా మాట్లాడుతున్నారా అనేది పక్కన పెట్టేస్తే గట్టిగా ధైర్యంగా అయితే మాట్లాడగలరు. ఆ సమయంలోన కాంగ్రెస్లోన అలా మాట్లాడే వ్యక్తులే కావాల్సి ఉండేది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఫిట్ అయ్యారు. సో ఆయన ఎన్నికల్లోనే ఎలా ఇచ్చేశారు, ఆ తర్వాత జోడో యాత్రలో ఎలా క్రియాశీలకంగా పాల్గొన్నారు, ఆ తర్వాత ఎంప్లాయీస్ జంగ్ అంటే నిరుద్యోగ జంగ్ అని కానీ ఇంకోటి కానీ చాలా అంటే ఒక యాక్టివేట్ చేశారు. స్లీపింగ్ మోడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ని యాక్టివేట్ చేసిన ఘనత అయితే రేవంత్ రెడ్డి గారిది మనం చెప్పక తప్పదు. అప్పుడు అందరూ కూడా అంగీకరించారు, అందరూ కూడా అంటే అప్పుడు కూడా ఈయనకి ఎందుకు పగ్గాలు ఇచ్చారు అన్నవాళ్ళు లేకపోలేదు, కానీ అంతకుమించి వేరే దారి లేదు. పగ్గాలు పట్టుకున్న వాళ్ళు ఎవరు సక్సెస్ చేయలేదు. సో ఇంకా అనివార్యంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ నిలబడాల్సి వచ్చింది. నిలబడ్డారు, ఆయనకు లక్కు బాగుంది, ఆయన లక్కు వల్ల పార్టీ లక్కు వచ్చింది, వాతావరణాలన్నీ అట్లా అనుకూలించాయి. తెలంగాణ ప్రజలకు కూడా 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసి ఏదో మార్పు ఉంటే బాగుంటుంది అని అనిపించే సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ ఉండడం అనేటువంటిది ఆయన లక్. సో ఆ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనేది మళ్ళీ గుల్లాలు మొదలైంది. కాకపోతే ఇక్కడ సంఘట పరిస్థితి ఏంటంటే, దాని స్లీపింగ్ మోడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ను తీసుకొచ్చి యాక్టివేట్ చేసినటువంటి రేవంత్ రెడ్డిని కాదనే శక్తి అటు అధిష్టానానికి కానీ ఇటు పార్టీలో ఉన్న సీనియర్లకు కానీ లేదు. కానీ ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు అదే కాకపోతే ఏడాది పాలన అయిపోయింది కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే సరే సీఎంగా రేవంత్ రెడ్డి అదేదో చేశాడంటున్నారు కదా, ఒక ఏడాది పాటు చేయనిద్దాంలే, తర్వాత ఎట్లాగూ మళ్ళీ మనం ఏదో ఒకటి అంటే ఏంటి అసంతృప్తి లేఖలో అంతర్గతంగా అసమ్మతో, కాంగ్రెస్కి దానికి ముద్దు పేరు ఉంటుంది కదా అంతర్గత ప్రజాస్వామ్యం అని. సో తోచిన రీతిగా భిన్నాభిప్రాయాలు చెప్పేసి అధిష్టానానికి ఏమార్చి, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన
ఫీడ్బ్యాక్ రాంగ్గా ఇచ్చింది కూడా కాంగ్రెస్ పెద్దలు అప్పట్లో సోనియా గాంధీ గారికి. అందుకే జగన్మోహన్ రెడ్డికి సోనియా గాంధీకి మధ్య అంత వైరుధ్యం పడింది అనమాట. ఆయన బయటకు వచ్చేసాడు కాంగ్రెస్ నుంచి, ఊరికే రాలే, వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని బయటకు వచ్చేసాడు. వాళ్ళ నాన్న ఫోటో అంటే ఏంటి, ఫోటో ఒకటి కాదు, వాళ్ళ నాన్న ఇమేజ్ని మొత్తం పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు, సీఎం అయిపోయాడు. అది చరిత్ర. ఇక్కడ వస్తే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మీరు గమనించండి, ఆయన మంత్రి కావాలని కలలు అంటున్నాడు. పైగా ఆయనకు చెప్పారు కూడా, ఏంటి, నేను బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఎన్నికల ముందు నాకు చెప్పారు మంత్రి అవుతామని. మొన్న సభలో కూడా చెప్పాడు ఆయన. ఎందుకు, జానారెడ్డి గారు ఉత్తరం రాశారు, ఏమని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే మంత్రులు ఎక్కువ మంది ఉన్నారు, వద్దు అని. దానికి ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఏంటి, నా మంత్రిత్వ పదవికి కాలు అడ్డుకుంటున్నారా, ఇప్పుడు గుర్తొచ్చింది మీకు ఉమ్మడి నల్గొండ జిల్లాని, అంతకుముందు ఎవరు కాలేదా? పైగా 11 మంది ఎమ్మెల్యేలు అయినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సంఖ్య ఎంత, ఖమ్మంలో సంఖ్య ఎంత లెక్క కట్టండి. ఇంకోటి ఏం చెప్పాడు ఆయన, భువనగిరి ఎంపీ స్థానాన్ని నాకు అప్పగించారు గెలిపించుకురమ్మని. అప్పట్లోనూ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా పార్లమెంటు స్థానం ఇస్తే వాళ్ళందరూ ఓడగొడితే నేను గెలిపించుకొని వచ్చా. నా సత్తతో కదా ఆయన గెలిచింది. మళ్ళీ ఆయన గెలుచుకొని వస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు కదా, మళ్ళీ నాకెందుకు ఇవ్వట్లేదు? అది ఇంకా దూరం పోతూనే ఉంది. కడుపులో ఎక్కడో ఆవేశం ఉంది ఆయనకు. సో దాంతో ఆయన ఏం చేశాడు, ఇది ఇట్లా కాదులే అని ఒక మాట విసిరారు. ఏముంది మాట అనడానికి, ఏముంది, ఆయన ఏమన్నారు, అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా, ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు వీళ్ళు సక్సెస్ఫుల్ చేశారు, వీళ్ళ నాయకత్వంలోనే అక్కడ రాజకీయం మొత్తం నడుస్తుంది, కాబట్టి వీళ్ళు అర్హులు అని చెప్పారు. అంటే ఏంటి, ఇక్కడ ఒక మాట వస్తుంది, రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని కొంతమంది అంటారు, ఇంకా మంచిది అనొచ్చు కదా అని అంటారు, అది వేరే మాట. ఇక్కడ అర్హత వీళ్ళకు ఉందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, అర్హత లేని వాళ్ళు అక్కడ ఉన్నారని అర్థం చేసుకోవాలా? మళ్ళీ ఎవరిపైన కోపం ఎక్కడ చూపిస్తున్నారు, మళ్ళీ ఏంటి అసంతృప్తి? అసలే రజతోత్సవ సభ జరిగి సీఎం దుమ్మెత్తిపోశారు, మాజీ సీఎం దుమ్మెత్తిపోశారు ఎవరిపైన, రేవంత్ రెడ్డి గారి పైన. ఇక్కడే ఆయన లాక్కోలేక పీక్కలేక రేవంత్ రెడ్డి గారు రియాక్షన్ ఇస్తూ మళ్ళీ ఆయన పంచుల డైలాగులు కొడుతూ ఒకవైపు ఇది సాగిపోతూ ఉంటే సొంత పార్టీ వాళ్ళే ఇట్లా పుల్లలు పెట్టి లేపడం అనేటువంటిది ఇది కాస్త ఆలోచించదగ్గ విషయం. మళ్ళీ ఆయన ఏ కాంటెస్ట్లో అన్నారు అని మనకు తెలియదు, ఈరోజు పేపర్లో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి, అధిష్టానానికి ఇవన్నీ తెలియవు. తెలంగాణ రాజకీయం వాళ్ళకేం తెలుస్తుంది, రాష్ట్ర రాజకీయాలను పట్టించుకుంటూ పోతే వాళ్ళు అడుగులు పట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వాళ్ళకి వీళ్ళు బ్రీఫింగ్ ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు ఏం బ్రీఫింగ్ ఇస్తారు ఏంటో ఏం కథ. అయితే ఒకటి, రేవంత్ రెడ్డిని ఇప్పట్లో అయితే మార్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కొంతకాలం మాత్రమే సీఎంగా ఉంటారు అనే మాట. దానికి ఇంకో వర్షం కూడా ఉంది, ఏంటంటే గతంలోన సీల్డ్ సీఎంలు వచ్చేవారు, సీల్డ్ కవర్లో సీఎం పేర్లు వచ్చేవి. మనకు కూడా చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి పేరు సీల్డ్ కవర్లో వచ్చింది అప్పుడు, రోషయ్య బదులు అన్నప్పుడు. అర్ధరాత్రి వచ్చి ప్రణబ్ ముఖర్జీ వచ్చి ఆయన అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు ఆయన. ఆ సినారియో మారిపోయింది. సోనియా గాంధీ గారి మైండ్ సెట్ వేరుగా ఉంది. ఆమె ఒక నిర్ణయం తీసుకుంటే స్వేచ్ఛనిస్తుంది, ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. 5 ఏళ్ల పాటు ఆ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండనివ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అనే ఒక మాట అయితే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే కనుక రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంత త్వరగా వాళ్ళు తీయరు అని. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీశారే అనుకుందాం, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అయిన వాళ్ళు ఏమాత్రం బాగా పాలిస్తారు? ఇప్పుడు 0 బడ్జెట్, ఇది లెక్కలే లేవు, మొత్తం అప్పులే. అప్పుల కుప్పైనటువంటి తెలంగాణని ఎవడు పాలించాలి, ఎంత సుభిక్షంగా పాలించాలి, వీళ్ళు ఏమైనా హామీలు నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ కూడా కత్తి మీద. ఇప్పుడు సీఎం పదవి అనేటువంటిది ఫ్యాషన్ కాదమ్మా, అదేం అధికార దర్పం కాదు, కత్తి మీద సాము లాంటిది, చూడాలి మళ్ళీ. కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాట మాత్రం, కాంగ్రెస్ ఎప్పటికైనా ఇంతే, అది అధికారంలో ఉన్నా అలాగే ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నా అలాగే ఉంటుంది, పుల్లలు పెట్టుకోవడమే వాళ్ళ పని అని స్పష్టం చేస్తుంది. ఏదో అనాలి కాబట్టి అన్నారు కానీ నిజంగా మారే అవకాశం అయితే లేదు. నాకు తెలిసి అయితే ఉండదు, ఎందుకంటే అంతకు మించిన క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు ఇప్పుడు, అది కూడా ఉండాలి కదా. అంతకుముందంతా కుళ్ళబొడిచిన వాళ్ళే కదా పార్టీని. అవును సార్, చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.